బ్రో, ఈ సినిమా చూసి కొంతమంది మాస్టర్ పీస్ అంటున్నారు, ఇంకొంతమంది ఫ్లాప్ మూవీ అంటున్నారు. మరి నా ఒపీనియన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ నాకైతే ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. స్టోరీ ఏంటంటే చెన్నైలో సినిమా ఛాన్సెస్ కోసం స్ట్రగుల్ చేస్తున్న ఒక అబ్బాయి లైఫ్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అయ్యాక వాళ్ళ జర్నీ ఎలా మారుతుంది అనేది సినిమా. నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇమోషన్స్. కిరణ్ అబ్బావరం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా అనిపించింది. గౌరీప్రియ యాక్టింగ్, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. పెయిన్ఫుల్ లవ్ స్టోరీస్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో కొంతమందికి ఈ సినిమా స్లోగా లేదా హెవీగా అనిపించే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టం ఉంటే ఇది డెఫినెట్లీ ఒక ట్రై ఇవ్వండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం